మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతూ ఉన్నాం. శేషమనేంద్ర ఆశ్రమం, తిరువూరు. ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. సందర్భంగా ఈ రోజున భగవద్గీత 15వ అధ్యాయం నుండి 12వ శ్లోకం గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం. అదేమనంటే, గామాస్వచ భూతాని ధారయామ్యహమోజసా పుష్టామి ఔషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః అని తెలియజేస్తుంది. అంటే, ఓ అర్జున, నేను పరమాత్మ శక్తి అయిన నేను భూమిలోకి నీటిలోకి సంకల్ప శక్తితో ప్రవేశించి భూమిని చితికిపోకుండా ఉండేటట్లుగా చేసి ఆ భూమి మీద 84 లక్షల జీవరాశులు, చరాచర జీవరాశులను పుట్టించగలుగుతూ ఉన్నాను. ఆ అగ్నిని రసరూపంలో ఉన్నటువంటి, జలరూపంలో ఉన్నటువంటి నేను రసగుణాన్ని ఔషధాలుగా మార్చి వారికి ఆహారముగా ఇచ్చి పెంచి పోషిస్తూ ఉన్నాను అని తెలియచేస్తుంది. అంటే అన్ని జన్మల్లోకి మానవ జన్మ చాలా ఉత్తమమైనదని తెలుస్తుంది. శాస్త్రం చెబుతుంది, వేదాలు చెబుతున్నాయి. అందులో మానవులము అయినందువల్ల ఇక్కడ మనం ఎలా చైతన్య శక్తి కలుగుతుంది? అంతా పరమాత్మ యొక్క శక్తియే. ఆ పరమాత్మ మనలో ఉండి మనకు కావలసినటువంటి ఆహారాన్ని నీటి ద్వారా, నీటిలో రసం ద్వారా, పంచభూతముల ద్వారా ఈ జీవరాశులన్నిటికీ కూడా 84 లక్షల జీవరాశులకి పంచిపెడుతూ వాటిని పోషిస్తూ జలగ్రహమైనటువంటి చంద్రుడి వల్ల భూమి మీద వికసించేటట్లుగా, పెరిగేటట్లుగా పోషించబడుతూ ఉందని శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి అన్నిటిలోనూ ఆ పరమాత్మ యొక్క గుణం ఉన్నది. అదే చైతన్య గుణము, చైతన్య శక్తి అని తెలియజేస్తుంది. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు.